భారత్తో స్నేహానికి చైనా తహతహలాడుతుంది. పాత గొడవలు మానేసి కలిసి పనిచేద్దామంటున్నారు చైనా విదేశాంగ మంత్రి వాంగ్ యీ. ఇటీవల అమెరికాతో చైనా సంబంధాలు దెబ్బతిన్నాయి. ఈ నేపథ్యంలో భారత సాయాన్ని కోరుతుంది డ్రాగన్ కంట్రీ. అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ బాధ్యతలు స్వీకరించాక అంతర్జాతీయ పరిణామాలు శరవేగంగా మారుతున్నాయి. ఇతర దేశాలపై ఎడాపెడా సుంకాలు వేస్తున్నారు. ఇందుకు భారత్ కూడా మినహాయింపు కాదు. భారత్తో పాటు చైనా, కెనడా, మెక్సికో దేశాలపై కూడా ప్రతీకార సుంకాలు విధించింది అమెరికా. అయితే చైనా ఇందుకు ధీటుగా బదులిచ్చింది. అమెరికా ప్రతీకార సుంకాలకు కౌంటర్గా ఆ దేశంపై చైనా కూడా సుంకాలు విధించింది. ఒక దశలో సుంకాల పేరుతో జరిగే వాణిజ్య యుద్ధానికి తాము సిద్ధమేనని చైనా వెల్లడించింది. జరుగుతున్న పరిణామాలను నిశితంగా గమనిస్తే చైనాను ట్రంప్ సర్కార్ టార్గెట్ చేస్తుందన్న విమర్శలు వినిపిస్తున్నాయి. ఇక్కడ ఓ విషయం గమనించాలి. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ప్రభుత్వ యంత్రాంగం అంతా ఇప్పుడు చైనా వ్యతిరేకులతో నిండిపోయింది. అమెరికా అగ్రరాజ్య హోదాకు చైనా ఎసరు పెట్టకుండా చూడాలన్నది వీరి లక్ష్యంగా కనిపిస్తుంది. మరీ ముఖ్యంగా ఇండో పసిఫిక్ ప్రాంతంలో చైనాను కట్టడి చేయడమే లక్ష్యంగా అమెరికా పెట్టుకుంది. ఇందులో భాగంగా తమ సైనిక పాఠాన్ని పెంచుకోవడానికి కూడా అమెరికా ప్రయత్నిస్తుంది. ఆగ్నేయాసియాలో చైనా ఏ విషయంలో విజయం సాధించినా అంతిమంగా అది ప్రపంచ పటంపై అమెరికా స్థాయిని తగ్గిస్తుందని ట్రంప్ భావిస్తున్నారు. ఇటువంటి పరిస్థితుల్లో భారత్తో స్నేహానికి చైనా తహతహలాడుతుంది. ఇప్పటి వరకు ఉన్న శత్రుత్వానికి స్వస్తి చెప్పి కలిసిమెలిసి పనిచేసుకుందామని భారత్కు చైనా స్నేహస్తం చాచింది. చైనా విదేశాంగ మంత్రి వాంగ్ యీ ఈ విషయం వెల్లడించారు. ఆసియాలోని అతిపెద్ద దేశాలైన చైనా, భారత్ మధ్య సహకారం అత్యంత అవసరమన్నారాయన. దీనిని ఆయన సమన్వయంతో చేసే నృత్యంతో పోల్చారు. ఈ సందర్భంగా డ్రాగన్ ఎలిఫెంట్ డ్యాన్స్ అనే పదాన్ని వాంగ్ యీ ఉపయోగించారు. చైనా, భారత్లు ఒకరిపై మరొకరు పరోక్షంగా విమర్శలు చేసుకోవడం మానివేసి పరస్పర సహకారానికి చొరవ చూపవలసిన అవసరం ఉందన్నారు వాంగ్ యీ. ఉభయ దేశాల మధ్య ఉన్న విభేదాలను చర్చల ద్వారా పరిష్కరించుకోవాలని ఆయన హితవు పలికారు. చర్చల ద్వారా పరిష్కారం కాని సమస్యలంటూ ప్రపంచంలో ఏమీ ఉండవన్నారు చైనా విదేశాంగ మంత్రి వాంగ్ యీ. 2020లో గాల్వాన్లో ఘర్షణ తర్వాత భారత్, చైనా మధ్య సంబంధాలు దెబ్బతిన్నాయి. అంతేకాదు అరుణాచల్ ప్రదేశ్ తమదేనంటూ చైనా చాలా కాలంగా తొండాట ఆడుతుంది. కొంతకాలంగా వాస్తవాదన రేఖ వెంబడి చైనా శరవేగంగా మౌలిక వసతులు, అక్రమ నిర్మాణాలు చేపడుతుంది. చైనా, భారత్ మధ్య అనేక ప్రాంతాలకు సంబంధించి చాలా కాలంగా సరిహద్దు వివాదాలు ఉన్నప్పటికీ రెండు దేశాల మధ్య స్పష్టమైన హద్దులు లేవంటున్నారు నిపుణులు. దీంతో వాస్తవాదన రేఖనే ఇప్పటి వరకు యథాతథ స్థితిని కొనసాగించడానికి ఒక ప్రామాణికంగా రెండు దేశాలు పెట్టుకున్నాయి. ఈ నేపథ్యంలో చైనా దురాక్రమణలకు చెక్ పెట్టడానికి భారత్ దాదాపు 2 ఏళ్ల కిందట కీలక నిర్ణయం తీసుకుంది. జోరావార్ ప్రాజెక్టు పేరుతో సరిహద్దుల్లో యుద్ధ ట్యాంకులను మోహరించి భారతదేశం నిర్ణయం తీసుకుంది. పూర్తిగా స్వదేశీ పరిజ్ఞానంతో తయారైన యుద్ధ ట్యాంకులను చైనా సరిహద్దుల్లో మోహరింపచేయాలని భారత్ ఒక నిర్ణయానికి వచ్చింది.